అమ్మా ఆకలి అవుతుందమ్మా, లేసి అన్నం పెట్టమ్మా. నాకు అసలు బాగలేదు తేజ. సరే లేసి వండుకోనా? సరే నేను చెప్తా, వండుతావా? ఎన్ని గ్లాసులు? ఎన్ని గ్లాసులు? మా తేజు అయితే ఇంకా బియ్యం ఎన్ని గ్లాసులు పోయాలమ్మా అని అడుగుతున్నాడండి. నేనైతే 2 గ్లాసులు పోయి సరిపోతాయిలా అన్నమాట. వాడేమో ఇంక తిరిగి 5 మెంబర్స్ ఉన్నాం కదా, 2 గ్లాసులు ఎలా సరిపోతాయి అన్నాడు. 5 మెంబర్స్ ఎక్కడున్నారా, మనం 4 కదా ఉందంటే, మరి చెల్లి కూడా 5 మెంబర్స్ కదా అంటున్నాడు. చెల్లి ఎక్కడ అన్నది నిద్ర, చెల్లి తింద కదరా అంటే, చెల్లి బదులు నువ్వు తింటావు అమ్మమ్మరా లెక్కన 5 మెంబర్స్ కదా, 2 గ్లాసులు ఎట్లా సరిపోతాయి అంటున్నాడు అనమాట. నేనేమో 2 గ్లాసులు సరిపోతాయిలే పోయిరా అంటే, కాదు అంటున్నాడు. ఇంకా సరే 2 గ్లాసులు నిండా పోయి సరిపోతాయిలే అని చెప్తే 2 గ్లాసులు నిండా అయితే పోసాడండి. ఇంకా డౌట్గా నకలు చూస్తున్నాడు అనమాట. సరేలే ఒక గుప్పుడు వేయరా నాయన సరిపోతాయిలా అంటే, సరేలే ఒక గుప్పుడు అయితే వేసాడు 2 గ్లాసులు పోసి. బియ్యం పోసుకున్న తర్వాత బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడగాలండి. మా తేజు వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా కడగాలండి. ఒకసారి అయితే సరిపోదు, 2-3 సార్లు గట్టిగా కడగాలి. బియ్యం కడగగానే సరిపోదండి, నీళ్ళు ఉంచేటప్పుడు జాగ్రత్తగా ఉంచాలన్నమాట. వీడియోలో చూడండి మా తేజు అసలు ఎంత జాగ్రత్తగా ఉంచుతున్నాడు. వాడు చిన్న చెయ్యిని అంత పెద్ద పాలకు అడ్డం పెట్టి బియ్యం కింద పడకుండా ఎంత జాగ్రత్తగా ఉంచుతున్నాడో అలా ఉంచుకోవాలండి శుభ్రంగా. అసలు నేనేమనుకున్నానంటే ఇలా తేజుతో వీడియో చేసి తేజుతోటే మాట్లాడిద్దాం అనుకున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అయితే చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా ఆ వాయిసెస్ అన్నీ మ్యూట్ చేసేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడాలి ఇసురా, ఇదిగో పెద్దవాళ్ళకైతే ఇక్కడ దాకా చూడాలి. ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదా, దానికి ఇక్కడ దాకా చూడాలి. ఈ గీత ఉంది కదా లైన్, కానీ నువ్వు చిన్నపిల్లగాడి కాబట్టి ఇక్కడ దాకా చూడు, ఇక్కడ దాకా. సరేనా? కరెక్ట్గా ఉన్నాయా వాటర్? ఒకసారి చూపి మళ్ళీ. ఓకే. అండి తిప్పు తిప్పు. అది ఎందుకు రాదు? ఇక అన్నం అయితే ఆన్ చేసేసాడు. ఆన్ చేసేసి మూత కోసం వెతుకుతున్నాడు అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండింగ్లో మీకైతే ఒక టిప్ చెప్తాను. ఏంద్రా బియ్యం కడిగేతారు అలిసిపోయావా? వాటర్ తాగుతున్నా అలిసిపోయావా అప్పుడే? అన్న పొంగతున్నాడు చూడుపో. డైరెక్ట్ పెట్టుకో, మసిగొడ్డ చూడాలి, మసిగొడ్డ అదే కొంచెం లాగు, ఇంకా రాలేదురా. మా తేజు అయితే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడండి. 6 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. నేను ఏ పని చెప్పినా చేద్దామంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే చేస్తాడండి. వీడియోలో వాడు సకలు చూసారు. అసలు ఒక చేత్తో ఫ్యాన్ పెట్టుకుని ఇంకో చేత్తో అన్నం చూస్తుండ్రు. సరే నేను ఒకటి చూత చేస్తావా? వాటర్ ఇస్తా. సారీ, ఈ ఫ్యాన్ ఇటీ. ఫస్ట్ నీ సోకులు నాకు తర్వాత పట్టుగా, నీ సోకులన్నీ వచ్చాక నీళ్ళు చేతిలో వేసుకో. సన్నగానే ఆపేసేయాలి. ఏమర్థమైంది నీకు? మళ్ళీ చెప్పు, మళ్ళీ కొంచెం సన్నగానే ఆపేసేయాలి. అన్నం మూత తీసి చూడకుండానే అన్నం అయితే ఆపేసేయచ్చండి. చిన్న టిప్ ఏంటో మీకు కూడా చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. చేతిలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇలా నేను తపాల మీద అంటున్నా కదా అలా అయితే అనండి, అప్పుడు ఇస్తాను సౌండ్ వస్తుంది, అప్పుడైతే ఆఫ్ చేసుకోవచ్చు. తేజ నువ్వు వండిన అన్నమే తినడానికి ఎలా ఫీల్ అవుతున్నావు? తేజ ఫస్ట్ టైం అన్నం వండావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పవా? ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? తేజకి అన్నం పెట్టావు ముద్ద, వాడు వండిన అన్నాన్ని ఇటు చూడాలి తేజ తినేటప్పుడు. పిల్లగాడికి అన్నం పెట్టావు ముద్ద. చాలా ఎగ్జైట్ అవుతున్నాడు తేజ. నవ్వులు చెప్పబోయే ముందు. చాలా బాగుందా? మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఫస్ట్ టైం అన్నం వండారు కదా,